హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రన్న గుడ్ న్యూస్, పెండింగ్ జీతాలు మొత్తం జమ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది. అలాగే బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వివిధ శాఖల్లో గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని సరిచేస్తున్నారు. ఇక కొన్ని విభాగాల ఉద్యోగులకు ఏడాది పాటు వేతనాలు లేవని తెలియటంతో వాటిని వెంటనే విడుదల చేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఉన్న ద్రవిడ విశ్వవిద్యాలయం సిబ్బందికి జగన్ ప్రభుత్వం ఏడాది నుంచి వేతనాలు నిలిపివేసింది. ఇక ఈ విషయం తెలియడంతో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పెండింగ్ వేతనాలు 2.86 కోట్లు విడుదల చేశారు. ఇక విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులకు వేతనాలు చెల్లించకుండా గత ప్రభుత్వం రాక్షసానందం పొందిందంటూ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. తన దృష్టికి వచ్చిన వెంటనే వేతనాలు విడుదల చేయడం జరిగిందన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి రాష్ట్రంలోని విద్యార్థులందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు. గత 5 సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం ఉన్నత విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, దీన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి నారా లోకేష్. ఇక ద్రవిడ విశ్వవిద్యాలయ సిబ్బందితో పాటు ఇటీవలే విద్యాశాఖలోని కాపలాదారులు, ఆయాలకు కూడా పెండింగ్లో ఉన్న వేతనాలను కూడా ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వారికి దాదాపు 65 కోట్లు బకాయి ఉండటంతో వాటిని చెల్లించేశారు. పాఠశాలను శుభ్రంగా ఉంచేందుకు అవసరమైన మెటీరియల్ కొనుగోలు చేస్తారు. వాటి బకాయిలు కూడా దాదాపు 90 కోట్లు ఉండటంతో ప్రస్తుత ప్రభుత్వం వాటిని కూడా విడుదల చేసింది. ఇక నుండి ప్రతి పాఠశాలలోని తరగతి గదిలో విద్యార్థులు ఎంతమంది హాజరయ్యారనే విషయాన్ని కూడా బోర్డుపై నమోదు చేయనున్నారు. ఈ విషయంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక తరగతి గదిలోని బ్లాక్ బోర్డుపై కుడివైపున వీటిని నమోదు చేయాలని సూచించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.